ఈరోజు మనము PVSK కుకింగ్లో సేమియా పులిహోర చేసుకునే విధానం చూద్దాం. కావాల్సిన పదార్థాలు: పోపు దినుసులు, జీడిపప్పు, వేరుశనగపప్పు, 1 కప్పు సేమియా, అరచెక్క నిమ్మ దబ్బ, 1 అరచెక్క తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు చీల్చుకొని 3 పచ్చిమిరపకాయలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ బాండల్లో నీళ్లు పోసుకొని 3 కప్పులు నీళ్లు పోసాను. సాల్ట్ వేసాను. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. ఇది ఆయిల్ బాండలు కాబట్టి నేను వేయలేదు, మీరు ఆయిల్ వేసుకోండి. సేమియా పోసుకోవాలి. నీళ్ళు తెల్లనిచ్చి 3 వంతులు ఉడకబెట్టుకోవాలి. ఈ సేమియా ఇది చాలా బాగుంటుంది, చేసుకొని చూడండి. బయటికి వెళ్ళేటప్పుడు కూడా మధ్యాహ్నంకి తీసుకెళ్ళచ్చు, బాగుంటుంది. ఇప్పుడు వడేసుకొని కొంచెం చల్లనీళ్ళు పోసుకున్నాము పైన. ఇప్పుడు విడివిడిగా కొంచెం కలబెట్టుకున్నామిట అతుక్కోకుండా. ఇప్పుడు బాండలు పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని వేరుశనగపప్పు, జీడిపప్పు వేయించుకొని పోపు దినుసులన్నీ వేసుకొని దోరలుగా వేయించుకోవాలి. ఎప్పుడు మామూలు పులిహోర కాకుండా ఇలా కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. ప్రసాదంకు కూడా పెట్టుకోవచ్చు ఈ పులిహోర. కరివేపాకు వేసాను. బాగా దోరలుగా యాగనిచ్చి కొద్దిగా పసుపు, ఇందులో కూడా కొద్దిగా పసుపు వేసుకున్నాము. సాల్ట్ కొంచెం, పసుపు కొంచెం వేసుకోవాలి. సాల్ట్ వేసాను, కొద్దిగా పసుపు వేసాను. బాగా కలిపి ఇప్పుడు మనము వడేసుకున్న సేమియాని వేసేసుకుందాము. బాగా దొల్లమంట అతుక్కోకుండా చాలా బాగా వస్తుంది. అది ఆరాలకే 3 వంతులు మామూలుగా దొల్ల ఉడికిపోద్ది. మనం మెత్తగా ఉడకబెట్టకూడదు, అతుక్కుంటుంది. ఇప్పుడు బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకున్నాక అప్పుడు నిమ్మకాయ రసం పిండుకోవాలి. మీకు ఎంత పులుపు కావాలో దాన్ని బట్టి పిండుకోండి. నేను ఈ కప్పుకి చెక్క నిమ్మకాయ పిండాను. బాగా కలుపుకొని స్టవ్ ఆపేసేసుకొని ఆ తర్వాత నిమ్మకాయ కలుపుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. PVSK కుకింగ్కి సబ్స్క్రైబ్ కొట్టండి. ఈ సేమియా పులిహోర తప్పకుండా చేసుకొని చూడండి. నిమ్మకాయ పిండేసి కలుపుకున్నాం, అంతే రెడీ అయిపోయింది సేమియా పులిహోర.